పాత బస్తీ మార్మోగుతోంది. టైం నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే అంటూ సినిమాటిక్ గా ఎమోషనల్ డైలాగులు పేలుతున్నాయి. పుష్కర కాలం క్రితం చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్ నిన్న పాత బస్తీలో చేసిన కామెంట్స్ కు ఎంపీ అసదుద్దీన్ రియాక్ట్ కావడం మాటల యుద్ధాన్ని పీక్స్ కు తీసుకెళ్లినట్టయింది. పోలీసులు 15 నిమిషాలు పక్కకు జరిగితే తామేంటో చూపిస్తాం. అక్బరుద్దీన్ ఓవైసీ 2012లో చేసిన కామెంట్స్ ఇవి. అప్పట్లో ఈ కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. అంతేకాదు, ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేసింది కూడా. అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్స్ మళ్లీ రీసౌండ్ అవుతున్నాయి. ఆయనకు మహారాష్ట్ర బీజేపీ మహిళా నేత ఎంపీ నవనీత్ కౌర్ 12 ఏళ్ల తర్వాత కౌంటర్ వేశారు. నిన్న పాత బస్తీలో బీజేపీ అభ్యర్థి మాధవీలత తరపున ప్రచారం చేసిన నవనీత్ కౌర్ ఓవైసీ బ్రదర్స్ కి 15 నిమిషాలు కావాలేమో కానీ మాకు 15 సెకండ్లు చాలన్నారు. తాము తలుచుకుంటే ఓవైసీ బ్రదర్స్ కి ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదని వార్నింగ్ ఇచ్చారు. छोटे ने एक मंच पे कहा था कि 15 मिनट पुलिस हटाइए तो हम दिखाएंगे हम कौन है। आपको 15 मिनट लगते होंगे, हमें 15 सेकंड लगते हैं। कहां से आए और कहां से गए पता भी नहीं लगेगा। तो मैं ओवीसी जी को इतना ही बताऊंगी, उनके छोटे ने कहा। నవనీత్ కౌర్ కామెంట్స్ కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా అదే స్థాయిలో ఘాటుగా కౌంటర్ వేశారు. 15 సెకండ్లు కాదు, గంట సమయం తీసుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ముస్లింలను ఏం చేస్తారో చేసుకోవాలని సవాల్ చేశారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, అధికారం మొత్తం బీజేపీ దగ్గరే ఉంది, ఏం చేస్తారో చేయండి చూద్దామని ఘాటుగా స్పందించారు. ఎన్నికల సమయంలో రెండు వర్గాల కామెంట్స్ సంచలనంగా మారాయి. 15 सेकंड दे दीजिए, आप क्या करेंगे? अखलाक का हाल करेंगे, जैसा मुख्तार को किया वही करेंगे, या पीलू या फिर अपना रकबा। बिल्कुल आप दे दीजिए, मोदी जी के पास इख्तियार है, दे दीजिए 15 सेकंड ने बोल के 1 घंटा ले लीजिए ना। हम भी देखना चाह रहे हैं कि आप में कितनी इंसानियत अभी बाकी है या नहीं। करिए, कौन डर रहा है? कौन डर रहा है? मैं हम तो పాత బస్తీలో ఎన్నికల ప్రచారం పీక్స్ కి వెళ్ళింది. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, నవనీత్ కౌర్ కామెంట్స్ అలాగే అసదుద్దీన్ సవాల్ పై పొలిటికల్ సర్కిల్స్ లో ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? రాధిక, పాత బస్తీని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ ముందు నుంచి కూడా ప్రణాళికలు రచిస్తుంది. భారీ అంచనాలు పెట్టుకున్నది. అందులో భాగంగానే ఖచ్చితంగా ఎంఐఎంను కొట్టాలి, ఈసారి బీజేపీ జెండా ఎగిరించాలనేది ముందు నుంచి కూడా బీజేపీ చెప్తా ఉంది. అందులో భాగంగానే అక్కడ మాధవి లతకు టికెట్ కేటాయించారు. ప్రచారంలో కూడా ముందుకు దూసుకెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. గతం నుంచి కూడా ఒక వివాదాస్పదంగానే ప్రచారాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్కు సంబంధించి ఇటు ఎంఐఎం ఇటు బీజేపీ హోరాహోరీగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. వినూత్నంగా ప్రచారాలు కూడా బీజేపీ కొనసాగిస్తుంది. బాణం ఎక్కుపెట్టి మసీదు వైపుకు దూసుకెళ్తున్నట్టుగా ప్రచారం కూడా మనం చూసినాం. గాలిపటాన్ని లాగి తెగ్గోసినట్టుగా కూడా ప్రచారాలు కొనసాగుతున్నాయి. దీని మీద కూడా కాంట్రవర్సీ అయినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇప్పుడు తాజాగా ఎన్నికల ప్రచారం ఎల్లుండితో ముగియనుంది. 11వ తారీఖు రోజు చివరి 5 గంటలకు సాయంత్రం ముగియనుంది. ఎన్నికల ప్రచారం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ జాతీయ నేతలు మొత్తం కూడా తెలంగాణ పైన దృష్టి పెట్టారు. కీలక నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో కొనసాగుతున్నారు. మోడీతో పాటు నడ్డా, అమిత్ షా, అట్లనే బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అట్లా కీలక నేతలు, ఇట్లు సినిమాలకు సంబంధించిన ఎవరైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్లు అందరూ కూడా ఇక్కడ ప్రచారం కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. అందులో భాగంగానే పాత బస్తీకి సంబంధించి హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో నిన్న నవనీత్ కౌర్ ప్రచారం నిర్వహించింది. కొన్ని కీలక వ్యాఖ్యలు ఆమె ప్రస్తావనకు తీసుకొచ్చింది. గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి మాటలకు మళ్ళీ ఇప్పుడు కౌంటర్ ఇచ్చింది. అసదుద్దీన్ ఓవైసీకి కౌంటర్ ఇచ్చింది ఆమె నేరుగా. మీ తమ్ముడు గతంలో
15 నిమిషాలు చాలు, మేమేమిటో చూపిస్తామంటూ కూడా అక్బరుద్దీన్ గతంలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు 15 నిమిషాలు కాదు, 15 గంటలు, మీకు 15 నిమిషాలు మీకు సరిపోతుంది, మాకు 15 సెకండ్లు చాలంటూ కూడా నవనీత్ కౌర్ కౌంటర్ ఇచ్చింది. మీరు ఏం చేస్తారు 15 నిమిషాలు కాదు, ఎంతైనా తీసుకోండి, ఏం చేస్తారో చేయించండి అంటూ కూడా నవనీత్ కౌర్ వ్యాఖ్యలు ఇవాళ దుమారం లేపుతున్నాయి. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం సరైనది కాదంటూ కూడా ఇటు ముస్లిం వర్గాల్లో కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక తాజాగా అసదుద్దీన్ కూడా కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, ఏం చేస్తారో 15 సెకండ్లు కాదు, 15 గంటలు కాదు, మొత్తం మీరు తీసుకోండి, మేము ఇక్కడే కూర్చుంటాం, మీరు ఏం చేస్తారో పాత బస్సుని చూద్దామంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా ఈ రెండు బీజేపీ ఇటు ఎంఐఎం రెండు కూడా మతతత్వ పార్టీలు, ఒకరు హిందూ అంటారు, ఒకరు ముస్లిం అంటారు. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్యలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా లౌకికవాదులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ రెండు పార్టీలు రాజస్థాన్ సభలో మోడీ కూడా ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు, ఈ దేశ సంపద అంతా కూడా ముస్లింలదే, ముస్లిం హిందూ మహిళల మంగళసూత్రాలు తెంపి ముస్లింలు పంచుతారు, బంగారు కావచ్చు, దేశ సంపద అంతా కూడా ఒక సామాజిక వర్గానికి పంచుతారంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. మొత్తం మీద ఇప్పటికే రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు ముస్లిం మత ప్రాతిక మీద ఉన్నటువంటి ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామంటూ కూడా బీజేపీ నేతలు, కొంతమంది మంత్రులు, ఎంపీలు కూడా ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. నేరుగా ప్రధాని ప్రకటిస్తున్నారు మతపరమైన రిజర్వేషన్ రద్దు చేస్తామంటూ. ఒకవైపు రిజర్వేషన్ల అంశం రచ్చలేపుతుంది, మరొక వైపు ఇప్పుడు నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. మొత్తం మీద ముస్లిం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అనేది ఎంఐఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఎంఐఎం హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఎంఐఎం కుట్రలు చేస్తుందంటూ కూడా ఇటు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు కలిసి హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నాయి అనేది బీజేపీ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇవంతా అంశాలన్నీ కూడా ఒక మతం చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇటు మైనారిటీ ఓట్లను రాబట్టుకునేందుకు మిగతా పార్టీలు ట్రై చేస్తున్నప్పటికీ కూడా కేవలం మతాన్నే ముందుకు తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది బీజేపీ, ఇటు ఎంఐఎం ప్రయత్నం చేస్తున్నాయనేది కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు మళ్ళీ ఇప్పుడు కౌంటర్ ఇవ్వడం అనేది కూడా నవనీత్ కౌర్ మీద కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు అప్పటికే అక్బరుద్దీన్కు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అక్బరుద్దీన్ను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇప్పుడు నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారం లేపుతున్నాయి. దీని మీద ముస్లిం సామాజిక వర్గం వైపు నుంచి కూడా అనేక విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఎన్నికల సమయాన ఒక మతం ఇంకొక మతం రెండు వర్గాలుగా ఇలాంటి దూషణలు చేసుకోవడం సరైనది కాదనేది కూడా ఒకవైపు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు ఎంఐఎం ఇటు బీజేపీ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారం అయితే ఎల్లుండితో ముగియనుంది. మరి దీని మీద ఎన్నికల కమిషన్ కావచ్చు, మిగతా ఏ విధమైన చర్యలు ఏమైనా తీసుకుంటుందా లేదనేది అయితే చూడాలి.